శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మన దేశంలో అనేక శివాలయాలు ఉన్నాయి. అందులో అతిపెద్ద శివాలయం చిదంబరం నటరాజస్వామి వారి దేవాలయం. అటువంటి నటరాజస్వామి వారి దేవాలయంలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. మనం చిదంబర రహస్యాలు అని అంటూ ఉంటారు కదా, అలా ఆ చిదంబర ఆలయంలో ఉన్న రహస్యాలను కొన్ని తెలుసుకుందాం రండి. పంచభూత లింగాలలో ఆకాశలింగం ఈ చిదంబర క్షేత్రం. ఈ చిదంబర క్షేత్రంలో పరమేశ్వరుడు ఆనంద తాండవ స్వరూపంతో నటరాజస్వామిగా మనకు దర్శనమిస్తాడు. ఈ నటరాజస్వామి వారి మూర్తి పూర్తిగా మరకతంతో తయారు చేయబడిన మూర్తి. అదేవిధంగా స్వామివారిని ఈ క్షేత్రంలో మనం 3 రూపాలతో దర్శించుకోవచ్చు. ఒకటి గర్భాలయంలో ఉన్న నటరాజస్వామి మూర్తిగాను, రెండవది స్ఫటికలింగంగాను మనం దర్శించుకోవచ్చు. ఇక మూడవది అదే చిదంబర రహస్యం. నటరాజస్వామి వారి మూర్తి పక్కనే ఒక చిన్న గది లాంటిది ఉంటుంది. ఆ గదికి తెర వేసి ఉంచుతారు. తెర తీయగానే ఆ గదిలో ఒక గోడకి బంగారు బిల్వదళాలు వేలాడదీసి ఉంటాయి. అంటే అక్కడ ఎలాంటి విగ్రహం కూడా ఉండదు. పరమేశ్వరుడు అంతటా నిండిన స్వరూపంతో ఆకాశతత్వంతో ఉంటాడు అన్నది ఆ చిదంబరంలోని ఆ చిన్న గదిలో ఉన్న ఆ తత్వం. ఈ చిదంబర క్షేత్రానికి మానవ శరీరానికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. మానవుని యొక్క శరీరంలాగే ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. మన శరీరంలో మొత్తం 9 ద్వారాలు ఉన్నట్లే చిదంబర క్షేత్రంలో ఉన్న దేవాలయానికి మొత్తం 9 ద్వారాలు. అదేవిధంగా ఈ దేవాలయంలో నటరాజస్వామి వారు కొలువైన గర్భగుడి యొక్క పైన కప్పబడిన బంగారు రేకులు మొత్తం 21,600. ఈ 21,600 బంగారు రేకులు దేనిని సూచిస్తుంది అంటే, ఒక వ్యక్తి ఒక రోజులో ఎంత శ్వాసను తీసి విడుస్తాడు అంటే 21,600 శ్వాసలట. దానికి ప్రతిరూపంగానే ఆ నటరాజస్వామి వారి గర్భాలయం పైన 21,600 బంగారు రేకులను అమర్చడం జరిగింది. అదేవిధంగా ఈ బంగారు రేకులను పట్టి ఉంచడం కోసం మొత్తం 72,000 బంగారు మేకులను ఉపయోగించారట. ఈ 72,000 బంగారు మేకులను దేనిని సూచిస్తుంది అంటే, మన శరీరంలో మొత్తం 72,000 నాడులు ఉన్నాయట. గర్భాలయంలో నటరాజస్వామి వారు ఉన్న ప్రదేశాన్ని పొన్నాంబలం అని అంటారు. ఈ పొన్నాంబలం అనే ప్రాంతం అంటే గర్భాలయం దేవాలయానికి కొద్దిగా ఎడమవైపు ఉంటుంది. ఇది దేనిని సూచిస్తుంది అంటే, మన శరీరంలో ప్రాణస్థానమైన గుండె మనకు కొద్దిగా ఎడమవైపు ఉంటుంది. కాబట్టి ఈ దేవాలయంలో గర్భాలయం కొద్దిగా ఎడమవైపుకు ఉన్నట్టు ఉంటుందట. ఆ గర్భాలయానికి అటువైపు ఇటువైపు కనకసభ చిత్సభ అనే మనకు దర్శనమిస్తాయి. ఈ కనకసభ చిత్సభలో మొత్తం 4,096 స్తంభాలతో మనకు దర్శనమిస్తుంది. ఈ 4,096 స్తంభాలు దేనిని సూచిస్తుంది అంటే, మన శరీరంలో ప్రధానమైన రక్తనాళాలు మొత్తం 4,096. ఈ ప్రధానమైన రక్తనాళాల వల్లే మన శరీరం నడుస్తూ ఉంది. అదే చెప్పింది ముందుగానే, మన శరీరానికి నటరాజస్వామి వారి దేవాలయానికి దగ్గర సంబంధం అని. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, మన భూమికి సంబంధించిన అయస్కాంత శక్తికి మన భూమధ్య రేఖకు మధ్య భాగం చిదంబరంలో నటరాజస్వామి వారి కాళ్ళ యొక్క బొటనవేలు కింద ఉందట. అంటే భూమికి మధ్యస్థానం. అందుకే అక్కడ ఎలా అపారమైన మనశ్శాంతిని మనోలయాన్ని తొందరగా మనం అక్కడ పొందవచ్చు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, మనకు పంచభూత లింగాలు అంటే ఆకాశలింగం చిదంబరం, వాయులింగం శ్రీకాళహస్తి, అదేవిధంగా జలలింగం జంబుకేశ్వరం, అదేవిధంగా అగ్నిలింగం అరుణాచలం, అదేవిధంగా భూమిలింగం అంటే పృథివీలింగం కాంచీపురం. ఈ 5 పంచభూత లింగాలు కూడా మన భూమిపై ఒకే సరళ రేఖపై నిర్మించబడింది. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఈ 5 శివాలయాలు కూడా ఒకే సరళ రేఖపై నిర్మించడం జరిగింది. అంటే ఇది ఒకే రాజు నిర్మించలేదు, ఒకే కాలంలో కట్టినది కాదు. అంటే పరమేశ్వరుడు ఒకే సరళ రేఖపై ఈ పంచభూతాలు కూడా ఆయన ఆవిర్భావాన్ని పొందారు.
అలాంటి అద్భుతాలు నిండిన చిదంబర క్షేత్రంలో నటరాజస్వామి వారిని దర్శించుకొని కొద్దిగా ఎడమవైపు తిరగగానే అక్కడ శయనభంగిమలో గోవిందరాజస్వామి వారు అమ్మవార్లతో అద్భుతమైన దర్శనాన్ని కల్పిస్తాడు. శివకేశవులకు అభేదమైన అద్భుత క్షేత్రం చిదంబర క్షేత్రం. శివక్షేత్రంలో కేశవుడు అంతటి అద్భుతమైన బ్రహ్మాండమైన మూర్తిగా ఎందుకు అక్కడ వెలసాడు అంటే, ఒకసారి శివునికి పార్వతీదేవికి ఇద్దరికి కూడా నాట్యంలో పోటీ వచ్చింది. శివుడు ఎలా నాట్యం చేస్తే అలా పార్వతీదేవి కూడా నాట్యం చేస్తూ ఉంది. వీరిరువురిలో ఎవరు ఉత్తీర్ణులు అని న్యాయ నిర్దేశం చేయడం కోసం దేవతలందరూ కూడా కలిసి శ్రీ మహావిష్ణువును ఆహ్వానిస్తారు. అలా శ్రీ మహావిష్ణువు యొక్క సమక్షంలో శివుడు పార్వతీదేవి ఇద్దరు కూడా నాట్యం చేస్తూ ఉన్నారు. శివుడు ఎలాంటి భంగిమలో నాట్యం చేస్తున్నాడో పార్వతీదేవి కూడా అలాంటి భంగిమలోనే నాట్యం చేస్తూ ఉంది. ఒకరికి ఒకరు పోటీతో అలా నాట్యం చేస్తూ ఉండగా పరమేశ్వరుడు ఒక కాలును పైకెత్తి బొటనవేలుతో కుంకుమను అమ్మవారి యొక్క నుదుటిన పెట్టి ఆ కాలును అలా పైకెత్తి నిలిచాడు. అంటే ఊర్ధ్వ తాండవ స్వరూపంతో. అలా అమ్మవారు కూడా చేయగలదు, కానీ స్త్రీ స్వరూపంతో ఉన్న అమ్మవారు అలా చేయడానికి ఇష్టపడకుండా అలా నిలుచుంది పక్కన. దాంతో శ్రీ మహావిష్ణువు నాట్యానికి రాజు నటరాజుగా శ్రీ మహావిష్ణువు శివుడికి పట్టాభిషేకం చేసిన ప్రదేశమే ఆ చిదంబర నటరాజస్వామి వారి దేవాలయం. అలా న్యాయ నిర్ణేతగా వచ్చిన శ్రీ మహావిష్ణువు అక్కడే గోవిందరాజస్వామి వారి మూర్తిగా అద్భుతమైన దర్శనాన్ని ఇప్పటికీ భక్తులకు కల్పిస్తున్నారు. అందుకే మనం బాగా గమనిస్తే శ్రీ మహావిష్ణువు శయనభంగిమతో నటరాజస్వామి వారు నాట్యం చేసిన ప్రదేశం అంటే కనకసభ వైపు చూస్తున్నట్లు మనకు దర్శనమిస్తాడు. అదే దేవాలయంలో ఎడమవైపు అమ్మవారు శివగామి సుందరిగా అద్భుతమైన దివ్యమంగళ రూపంతో మనకు దర్శనమిస్తూ మనందరి రాక కోసం ఎదురు చూస్తూ ఉంది అమ్మ. అలాంటి అమ్మ, అలాంటి తండ్రి నటరాజస్వామి వారి దర్శనం అందరూ కూడా చేసుకొని అమ్మ శివగామి సుందరి సమేత నటరాజస్వామి వారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కృపాసముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీ వామభాగం సదాశివం రుద్రమనంతరూపం చిదంబరేశం హృది భావయామి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.